ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడివేడి పొగలొచ్చే రైస్ అండి. దాంట్లోకి చుక్కకూర పప్పు చేశానండి, వంకాయ శనగపప్పు, ఆలు కర్రీ, ఆమ్లెట్, పెరుగు, ఇంకా స్వీట్స్. చిన్న మాట, నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయను, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. చూడండి, మన జీవితంలో తృప్తి అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. డబ్బు, ఆహారము, సంపద ఉన్నా కూడా చాలామంది అసంతృప్తిగా ఉంటారు. నిజమైన తృప్తి సంపద వల్ల కాదు, నీతిమంతమైన జీవితం వల్ల వస్తుందని దేవుని వాక్యం మనకి చెబుతుంది. నీతిమంతుడు దేవునిపై ఆధారపడి జీవిస్తాడు. అతడు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దేవునికి కృతజ్ఞతతో స్వీకరిస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడండి? దేవుణ్ణి ఏం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు. దేవుణ్ణి పక్కన పెట్టి తన స్వార్థానికే జీవిస్తాడు. ఎంత సంపాదించినా ఎంత తిన్నా అతని మనస్సు ఖాళీగానే ఉంటుంది. ఈ లోకము శరీరానికి ఆహారం ఇస్తుంది, కానీ ఆత్మకు తృప్తి ఇవ్వగలిగేది దేవుడే. నీతిమంతుని జీవితం తృప్తితో నిండిపోతుంది, దుష్టుని జీవితం ఖాళీగా ముగుస్తుంది.